హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయినాయి. తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. అయితే అందరి దృష్టి కూడా ప్రధానంగా ఉపాధ్యాయ వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా ఓటింగ్ సరళి ఉందనేది తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో ఉన్నారు. దీనికి సంబంధించి ఇంత క్రితం మనం శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ సరళి ఎలా ఉందనేది తెలుసుకున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్లు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేశారు కూటమి తరఫున. అయితే పోస్టల్ బ్యాలెట్లో కూడా 10 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులకే మెజార్టీ వచ్చింది. అయితే అసెంబ్లీ వారీగా కానీ మనం పరిశీలించినట్లయితే కావలి నియోజకవర్గంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 3580 పోలైతే అందులో టీడీపీ అభ్యర్థికి 2265, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి 1068 పోలైనాయి. ఇక ఆత్మకూరు విషయానికి వస్తే మొత్తం పోస్టల్ బ్యాలెట్ 3074, తెలుగుదేశం పార్టీకి 1922, వైఎస్ఆర్ పార్టీకి 1984. కోవూరు నియోజకవర్గంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 3170, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 2320, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి 774. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్లు 2973, తెలుగుదేశం పార్టీకి 2425, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి 449. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 3388 ఓట్లు వచ్చాయి, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి 1220 ఓట్లు వచ్చాయి. మొత్తం ఇక్కడ పోలైన ఓట్లు 4773. ఇక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 1803, తెలుగుదేశం పార్టీకి 1035, వైఎస్ఆర్ పార్టీకి 741. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి 2448 పోస్టల్ బ్యాలెట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 1831, వైఎస్ఆర్ పార్టీకి 554. సూలూరుపేట నియోజకవర్గం నుంచి మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్లు 1952, తెలుగుదేశం పార్టీకి 1324, వైఎస్ఆర్ పార్టీకి 571. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 2574, తెలుగుదేశం పార్టీకి 1682, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి 842. ఇక చివరిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోలైన పోస్టల్ బ్యాలెట్లు 2806, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 1810, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి 933. ఇక నెల్లూరు జిల్లా మొత్తంగా చూసుకుంటే మొత్తం పోస్టల్ బ్యాలెట్ పోలైంది 29153. అందులో కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి 20,002 ఓట్లు వస్తే వైకాపా అభ్యర్థులందరూ కలిపి 8,236 వచ్చినాయి. ఇక కాంగ్రెస్ కానీ ఇతరులు నోటాకు సంబంధించి 915 ఓట్లు లభించాయి. అంటే మొత్తంగా నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి 68.61% ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 28.25% ఓట్లే వచ్చినాయి. ఇతరులందరూ కలిసి కూడా 3.14% వచ్చింది. అంటే ప్రధానంగా రెండు పార్టీల మధ్య సుమారు 40% డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సాధారణంగా ఈవీఎం ఓటింగ్లో శాతంగా చూసుకుంటే 10 నుంచి 15% వరకే డిఫరెన్స్ ఉంది. కానీ పోస్టల్ బ్యాలెట్లో మాత్రము 40% రెండు పార్టీలకి తేడా ఉంది. దీన్ని బట్టి ఉపాధ్యాయులు ఎంత కసితోటి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి కూటమి అభ్యర్థులకు ఓటేశారో
మనం తెలుసుకోవచ్చు. మనకి క్లియర్గా కూడా అర్థమైంది. మిత్రులారా, మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. అప్పటి వరకు మీ ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇట్లు మీ అజయ్ కుమార్.